నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఏలియన్స్ ఉన్నది నిజమే, ఒబామా సంచలన కామెంట్స్ చేశాడు. విశ్వ ప్రపంచంలో మనం ఒక్కరమే ఒంటరి వాళ్ళమా? మరేదైనా గ్రహంపై జీవరాశులు ఉన్నాయా? దశాబ్దాలుగా మానవాళిని వేధిస్తున్న ఈ ప్రశ్నలకు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తాజాగా సమాధానమిచ్చాడు. గ్రహాంతర వాసులు అంతు చిక్కని ఎగిరే వస్తువులకు నిలయంగా భావించే అమెరికాలోని అత్యంత రహస్య ప్రాంతం ఏరియా 51 గురించి ఒబామా సంచలన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఏలియన్స్ నిజంగానే ఉన్నాయని చెప్పిన ఆయన అవి ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నలపై కూడా మాట్లాడారు. ఆ పూర్తి వివరాలు, గ్రహాంతర వాసుల ఉనికిపై తనకున్న వ్యక్తిగత అభిప్రాయాన్ని ఒబామా నిర్మోహమాటంగా వెల్లడించారు. విశ్వం అనంతమైందని, మరేదో ఒక గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందని తాను బలంగా నమ్ముతున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా ప్రభుత్వం గ్రహాంతర వాసులను బంధించి ఏరియా 51లో దాచిందనే ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిపై ఆరా తీశాను, కానీ ఏలియన్స్ను అమెరికా నిర్బంధించడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని ఆయన స్పష్టం చేశారు. దశాబ్ద క్రితం యుఎస్ ఎయిర్ ఫోర్స్కు చెందిన రిపర్ డ్రోన్లు మధ్య ప్రాచ్య దేశాల గగనతలంలో కొన్ని అసాధారణ వస్తువులను, ఆకారాలను రాడార్లో రికార్డు చేశాయనే వార్తలు గతంలో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై కూడా ఒబామా స్పందిస్తూ ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులో అంతు చిక్కని వస్తువుల చిత్రాలు ఉన్న మాట వాస్తవమే, కానీ అవి ఏ గ్రహాంతర వాసులనేవి నిరూపించే స్పష్టమైన సమాచారం అప్పట్లో తన వద్దకు రాలేదని తెలిపారు.